తీసుకొని వాక్యాన్ని ధ్యానించుకుంటున్నాం. మమ్మల్ని అతిగా ప్రేమించు మా పరలోకపు తండ్రి, ముఖ్యాంశమైన దేవా, నీ వాక్య ధ్యానములోకి వస్తుండగా ఎన్నిక లేని వాణ్ణి నీ దేవదాసుడుగా నిలబడినగా మీనైనా మీ ఆత్మతో అభిషేకించండి నాయన. కేవలము పరిశుద్ధాత్ముడికి స్వరమిచ్చేవాడిగానే నిలబెట్టుకోమని వాక్యముతో దేవా నాతో మాతో మాట్లాడి మమ్మల్ని అందరినీ దేవా బలపరిచి నాయన స్థిరపరిచి ఈ స్థలం నుంచి పంపించమని యేసయ్య అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా. దేవుని స్తోత్రం. కొన్ని నిమిషాలు దేవుని వాక్యాన్ని ధ్యానించుకున్నప్పుడు మరి యోహాను సువార్త 11వ అధ్యాయము చాలా ప్రత్యేకమైన అధ్యాయం. మనందరికీ తెలిసిన ప్రకారము యేసు ప్రభువారు లాజరును మరి మరణములో నుంచి లేపిన సంగతున మరి ఇక్కడ చూసినట్టుగా చూస్తాం, రాయబడ్డట్టుగా చూస్తాం. మొట్టమొదటిగా చూసినప్పుడు ఐ హ్యావ్ నో చాయిస్ బట్ మీ 44 వచనాల్లో ఉన్న ఇంట్రడక్షన్ అంతా మీకు చెప్పాల్సిందే. ఫాస్ట్ ట్రాక్లో వెళ్ళడానికి ప్రయత్నం చేస్తాను. పిల్లల దేవుని వాక్యం ఆలోచించినప్పుడు యేసు ప్రభు వారు యెరూషలేములో ఉన్నట్టుగా చూస్తాము. మరి బేతనియాలో మరి లాజరు కుటుంబం, మార్తా, మరియా, లాజరు ఇద్దరు అక్కచెల్లో ఒక తమ్ముడు సహోదరుడు ఉన్న కుటుంబం. మరి లాజరు సడన్గా సిక్గా ఈ పడక పట్టుకున్నట్టుగా చూస్తాం. మరణానికి సమీపంగా ఉన్నాడు. డోంట్ నో ద రీజన్, ఆయన యొక్క సిక్నెస్ రీజన్ తెలియదు. కానీ వెంటనే వారు మరి 2 మైళ్ళ దూరంలో ఉన్న యెరూషలేమునకు ప్రభునకు కబురు పంపించారంట. నీకు ప్రియమైన వాడు మరి మరణమునకు సమీపముగా ఉన్నాడు, పడక పట్టుకుని ఉన్నాడు, కాబట్టి నేను త్వరగా రమ్మని ప్రభువును పిలిచినట్టుగా చూస్తాం. జనరల్గా మనకు తెలిసిన వారు బాగాలేరంటే వెంటనే పరిగెడతాం, ఏదో ఒకటి చేసుకొని ఏదో ఒక అరేంజ్మెంట్ చేసుకొని పరిగెడతాం. ప్రభు నిజంగా ఏ అరేంజ్మెంట్ చేసుకోలేదు, ఈ స్టేట్ దేర్ అంటాడు. ప్రభు కొన్నిసార్లు ప్రభు చేసే కార్యాలు కొన్నిసార్లు చూడడానికి ఏంటి ప్రభు ఇలా రియాక్ట్ అవ్వాడు అనుకుంటాం. ఒక వ్యక్తి, ప్రేమించే వ్యక్తి మరి పడక పట్టుకొని ఉంటే ప్రభు హౌ కెన్ యూ డిలే గాడ్? చాలాసార్లు ఈ ప్రశ్న వేస్తుంటాం మనం. మనకి ఏదైనా సమస్య ఉన్నప్పుడు, ప్రార్థన చేస్తున్నప్పుడు, దేవుని అడుగుతున్నప్పుడు, హౌ కెన్ యూ డిలే గాడ్? నేను బాధపడుతున్నప్పుడు, నేను ఇబ్బంది పడుతున్నప్పుడు నువ్వు ఎలా, హౌ కెన్ యూ టేక్ ఇట్ లైట్లీ? ఆయాసం ఉంటుంది. కానీ అన్నీ కూడా మన మాయమార్థం కొన్ని జరుగుతుంటాయి. నేను ఇంట్రడక్షన్లో ఉండనని చెప్పాను, ఫాస్ట్ వెళ్తానని చెప్పాను, అక్కడ అట్కాల్చిపోతాను. లేకపోతే దేవుని స్తోత్రం ద్వారా ఈ డిలే 2 days, అక్కడికి 2 దినాలు ఉండి ఈ అలౌడ్ డెత్ టు కమ్ అల్లాసం. ఒకవేళ మరణము ఆయన మీదకి వస్తుంటే దేవుడు కొన్నిసారి పర్మిషన్ ఇస్తాడు. కొన్ని పరిస్థితులు, ఇబ్బందికరమైన పరిస్థితుల్లో మన మీద కొన్ని కూడా గాడ్ అలౌస్ సమ్ థింగ్స్ టు హ్యాపెన్. దేవుని తెలియదా అంటే తెలుసు, ఆయన తెలుసు, కానీ తెలిసి కూడా కొన్ని అలౌ చేస్తాడు. ఎందుకంటే కొన్నిసార్లు చూసినప్పుడు మరి అక్కడ ఉన్నట్టుగా చూసినప్పుడు చనిపోయాడంట. చనిపోయిన తర్వాత యేసు ప్రభువు ప్రయాణం ప్రారంభించాడంట. ఇట్ కొంచెం స్ట్రేంజ్గా, షాకింగ్ ఉన్నప్పుడు ప్రభు బ్రతికున్నప్పుడు వెళ్ళనోడు, చనిపోయినప్పుడు వెళ్ళాడు. బ్రతికున్నప్పుడు నాకు అలవలేదు అనుకో, చచ్చిపోయినప్పుడు ఏడవడానికి పోతే ఏమంటా అప్పుడు వచ్చినావు ఏడవడానికి కామని, అబ్బో అప్పుడు ఎప్పుడో చెప్తే బాగాలేదు, చెప్తే ఇప్పుడు ఏడవడానికి వచ్చిందమ్మా చచ్చినాక ఎందుకో అని అంటారు. ప్రభువు నిజంగా బయలుదేరాడు. కొన్నిసార్లు నిజంగా మన జీవితాల్లో జరిగే సంఘటనలు కదా ఇవన్నీ కూడా. రైట్, నా ఇంట్రడక్షన్ ఫాస్ట్గా అయిపోవాలి. స్తోత్రం. ప్రభువు అలా వెళ్ళాడు. వెళ్తున్నప్పుడు శిష్యులు అన్నారంట, ఎందుకు వెళ్తున్నావు మరలా బేతనియాకు అన్నప్పుడు ప్రభు చెప్పాడు, మన సహోదరుడు లాజరు నిద్రించుతున్నాడు కాబట్టి నేను పోయి ఆయన లేపాలన్నారట. ప్రభుతో అన్నారంట శిష్యులు, ఇప్పుడే కదా బేతనియాలో అక్కడ వెళ్ళినప్పుడు రాళ్లతో కొట్టడానికి జనులు రెడీగా ఉన్నారు, మరలా నువ్వు అక్కడికి వెళ్దామంటున్నావు, ఇదేంది అన్నప్పుడు ప్రభు అన్నట లెట్ us go అన్నాడు. ఏదేమైతే లెట్ us go అన్నాడంట. అందులో శిష్యుల్లో ఒక ఆయన మరి తోమ అంటాడంట, ఈయన చచ్చేది కాకుండా మనల్ని కూడా చంపేటట్టున్నాడు. అధ్యాయం చదవండి, చాలా వండర్ఫుల్ ఉంటుంది. ఈయన చచ్చేది కాకుండా మనల్ని కూడా చంపేటట్టు 16వ వచనంలో అంటాడు. మనల్ని కూడా చంపేటట్టే ఉన్నాడు, ఈయన వెంబడిపోతే మనం సావుడు కన్ఫర్మ్ అన్నట్టుగా అనుకుంటాడు. సర్పులరా ఎతకీలకు ప్రభు క్లియర్గా చెప్పాడు ఏంటంటే లాజరు చనిపోయాడు. నిద్రపోతే ఆయనంతలో ఆయన లేస్తాడు కదట. ఆయనంతలో ఆయన లేచే నిద్ర కాదురా బాబు, ఇది ఆయన చనిపోయాడు. ఎందుకంటే మీ నిమిత్తము అది మంచి జరిగిందంటే నేను అక్కడ లేను. ప్రభు అక్కడుండి జీవం మనతో ఉండి మరణం ఉంటే ప్రభుకు అంత వాల్యూ ఉండేది కాదు. ఐఎమ్ నాట్ దేర్, అక్కడ లేనందుకు సంతోషిస్తున్నాను. ఎందుకంటే అక్కడ ఉంటే ఆ మరణం వస్తే యెషయా కూడా మరణం వస్తుందా అన్నట్టుగా ఉంటుంది. కాబట్టి మరి మనం వెళ్దాం. ఈ మరణము
మరి ప్రభు మహిమార్థము నిమిత్తం అంట, ఫర్ ది గ్లోరీ ఆఫ్ గాడ్, తండ్రి యొక్క మహిమ నిమిత్తము ఈ మరణం వచ్చిందని చెప్పినాడు. వారందరూ లేచి బయలుదేరినట్టుగా చూస్తాం. బయలుదేరినప్పుడు మరి ప్రభు సమీపిస్తున్నప్పుడు దూరంగానే చూసేది వార్త మరి అక్కడే ఉందంట. మార్త లేచి పరిగెత్తికెళ్ళిందంట ప్రభు దగ్గరికి. పరిగెత్తికెళ్ళి 21వ వచనంలో అంటుంది కదా, నీవు ఇక్కడ ఒకవేళ ఉంటే, ఒకసారి చదువుకుందామా, లేట్ ఒకసారి చదువు. మన మార్త యేసుతో, ప్రభువా నీవు ఇక్కడ ఉండిన ఎడలా నా సహోదరుడు చావకుండును. హల్లెలూయా. ఒకవేళ ప్రభు ఉంటే మరణం ఉండదు, యేసయ్య ఉన్న వాడికి మరణం ఉండదు, యేసయ్య ఇంట్లో ఉన్న మరణం ఉండదు, యేసయ్య ఎవరితో ఉంటాడో వాడికి మరణం ఉండదు అని మాట చెప్తూ అక్కడ మార్త అంటుంది, ప్రభు నీవు ఇక్కడ ఉంటే, నువ్వు అక్కడెందుకు ఉన్నావు ప్రభు, ఒకవేళ నువ్వు ఇక్కడ ఉండుంటే ఈ చావు వచ్చేది కాదు కదా అని ప్రభుతో అన్నది. అందుకు ప్రభు అన్నాడంట, పిచ్చిదానా, బ్రతికి నా యందు విశ్వసించువాడు ఈ కెట్నడికి చనిపోడు అంటాడు. ఈ మాట నువ్వు నమ్ముచున్నావా అంటే, అవును ప్రభు అని నమ్ముచున్నాను. నీ తమ్ముడు లేస్తాడని నమ్ముచున్నా, అవును ప్రభు. పునరుద్ధాన దినమున అతడు లేచునని నేను నమ్ముచున్నాను అంటే ప్రభు అంటాడు, పిచ్చిదానా, పునరుద్ధానం నేనే. ఐ యామ్ ది రిసర్రెక్షన్, ఐ యామ్ ది రిసర్రెక్షన్. పునరుత్థానం అంటే అది ఎక్కడో లేదు, అది నా దగ్గరనే ఉంది, నాలోనే ఉంది. నేనుంటే పునరుత్థానం ఉన్నట్టు, నేనుంటే మరణము లేనట్టు, నేనుంటే జీవం ఉన్నట్టు. కాబట్టి నేను ఇక్కడ నిలిచి ఉన్నాను. నేను నిలిచి ఉన్నానంటే దెర్ ఇస్ లైఫ్, దెర్ ఇస్ హోప్, దెర్ ఇస్ హోప్, దెర్ ఇస్ లైఫ్ ఇన్ మీ. బ్రతికి నా యందున్న వాడికి ఎన్నటికి చనిపోడు, వాడు చనిపోయినా తిరిగి లేచును అని ప్రభు చెప్పినట్టుగా చూస్తాం. ఇక్కడికి ఒక సంఘటన అయిపోయింది. ప్రభు అక్కడే ఉన్నాడు. మార్త ఇంటికి పరిగెత్తికి వెళ్ళింది. ఇంటికి పరిగెత్తి మరీతో చెప్పింది, ప్రభు వచ్చాడు, ప్రభు అడుగుచున్నాడు, ప్రభు నిన్ను అడుగుచున్నాడు, ప్రభు నిన్ను అడుగుచున్నాడు, ఎక్కడున్నావని అడుగుచున్నాడు అంటే. లేచంటే మరియ పరిగెత్తుందట. ఉన్న వాళ్ళందరూ అనుకుంటారట, అబ్బో పాపము తమ్ముడు గుర్తొచ్చిందేమో, సహోదరుడు గుర్తొచ్చాడేమో, అందుకే వెళ్ళి ఎక్కడికి వెళ్తున్నాడో సమాధి దగ్గరికి పరిగెడుతుందేమో అనుకుంటే ఈమె యేసు ప్రభు దగ్గరికి కలిగింది. ఆమె ఏమంటుంది చూద్దాం, 32వ వచనం చూద్దాం. అప్పుడు చూద్దాం. అంతటా మరియా యేసు ఉన్న చోటికి వచ్చి ఆయనను చూచి ఆయన పాదముల మీద పడి, ప్రభువా నీవు ఇక్కడ ఉండిన ఎడలా నా సహోదరుడు చావకుడు. సేమ్ స్టోరీ కదా. అక్క ఏం చెప్పిందో చెల్లె కూడా అదే మాట్లాడుతుంది. ప్రభా నువ్వు అక్కడ ఎందుకున్నావు, ప్రభా నువ్వు ఇక్కడ ఉండి, నువ్వు మాతో ఉండి ఈ చావు మాకు ఉండకపోతుండే కదా, ఈ చావు ఉండకపోతుండే కదా, చావే లేకుండా మా సహోదరుడు బ్రతికుంటుండే కదా అన్నాడు. ఒకసారి కిందికి వద్దాం, ఇంకొద్దాం. 37వ వచనం చూద్దాం. అక్కడ చూద్దాం. అక్కడ వారిలో కొందరు ఓదార్చడానికి వచ్చిన వారిలో కొందరు ఏమంటారో చూద్దాం పిల్లరా. ఆ గురుటి వాని కళ్ళు తెరిచిన వాడు ఈయన ఇతనిని చావకుండా చేయలేడా చెప్పి. వాళ్ళిద్దరి సంగతి అయిపోయింది. జనులు మాట్లాడుకుంటారు ఏంటంటే, అబ్బా ఇన్ని అద్భుత కార్యాలు చేస్తున్నాడే, ఇంత గొప్ప కార్యాలు చేస్తున్నాడే, గుడ్డి ఆయనకు పుట్టుగుడ్డి వాడికి ఏం చేశాడు, చూపునిచ్చిన ఆయన ఇతడు చావకుండా చేయలేడా ప్రశ్న వేశాడు. ఆ తర్వాత పిల్లరా యేసు ప్రభు వారు ఏడ్చినట్టుగా చూస్తాం సమాధి దగ్గరికి వెళ్ళి. ప్రభు ఏడ్చాడు. నిజంగా ఐ లవ్ దట్ వర్డ్. బైబిల్లో అన్నిటికంటే చాలా చిన్న వచనం ఏంటంటే 35వ వచనం, జీసస్ వెప్ట్. 2వ వచనం జీసస్ వెప్ట్, యేసు ఏడ్చాడు. బైబిల్ గ్రంథంలో ఇంకా ఉండేదేమో, లేదా కొన్నిసార్లు ఒక సిస్టర్ అన్నది ఇంకా ఏదో వచ్చిన ఐ డోంట్ నో. ప్రైవేట్లో దేవుని వాక్యంలో ఐ లవ్ దిస్ వర్డ్, యేసు ఏడ్చెను, జీసస్ వెప్ట్. ఈవెన్ జీసస్ వాస్ వెపింగ్. రైట్, ఓకే. అది ఎందుకు అనేది అది ఇంకో సబ్జెక్ట్, అందులోకి నేను పోను. ఐఎమ్ ఆల్మోస్ట్ 10 minutesలోకి వచ్చేస్తాను కాబట్టి ఐ క్లోజ్. పిల్లలు ఇక్కడ చూసినప్పుడు ఆ తర్వాత మనం చదువుకున్నాం. ఇక్కడ వరకు క్లియర్గా ఉంది కదా, స్టోరీ అంతా అర్థమైపోయింది కదా, జరిగినంత స్టోరీగా జరిగిన సంఘటన అర్థమైంది కదా. పిల్లలు ఇక్కడ చూసినప్పుడు యేసు ప్రభు వారు
ఆయన బాధపడుతూనే ఆ వీపింగ్లో కంటిన్యూ అవుతూనే ఆయన లాజరు యొక్క సమాధి యొద్దకు వెళ్ళినట్టుగా చూస్తాము. అదొక గుహ అయిందట. మన సమాధిలో చాలా చిన్నగా ఉంటుంది, 6x3 feet చేస్తాం, కరెక్ట్గా మనిషి ఆ పెట్టెనలా పెడతాం, పైకి వేస్తాం, పైకి పంపిస్తాం. కానీ యూదుల యొక్క సమాధులు అంటే గుహల్లో ఉంటాయంట. మనుషులు ఎత్తుకొని డైరెక్ట్ లోపల తీసుకుపోయి అక్కడ డ్రాప్ చేసి వచ్చేయచ్చు. అక్కడ ఒకటి కాదు 10 మందిని కూడా పెట్టవచ్చు. రోల్ ఒక రాయి, పెద్ద రాయి మోసేస్తారంట. గుహ తెలుసు కదా, గుహలు చూసారా? సినిమాల్లో చూడండి, సీరియల్లో చూస్తే తెలుస్తుంది. గుహల్లో ఉంటుంది. ఆ గుహల్లో మనుషులు తీసుకెళ్ళి, చనిపోయిన వారిని తీసుకెళ్ళి, ఒకరు కాదు మల్టిపుల్ ఎక్కువ మందిని కూడా పెట్టేసి వారు ఏం చేస్తారు, బయటకు వచ్చిన తర్వాత ఒక పెద్ద రాయిని దానికి మూసేస్తాడు. గుహలో ఉందంట. గుహలో లాజరును పెట్టినప్పుడు యేసు బాధపడుతూనే ఆ యొక్క సమాధి యొద్దకు వెళ్ళాడు. అక్కడ వెళ్ళు మరి ప్రభు చెప్పిన మాట ఏమని పిల్లరా, ఈ రాయిని తొలగించమన్నట్టుగా చూస్తాం. అందుకు మార్త అన్నమాట, ప్రభువా ఏమంటుంది, ఇప్పటికే చనిపోయి 4 దినాలు అయింది, ఇప్పటికీ మంచి ఫ్రేగ్రెన్స్ వస్తుండొచ్చు, చాలా బాగుంటుందేమో, చాలా ఘోరంగా ఉంటుందేమో, ఘోరమైన స్మెల్ వస్తుందేమో, ఇట్స్ స్టింకింగ్ కాబట్టి, అది కుళ్ళిపోయి ఉంటుంది కాబట్టి, ఆ కుళ్ళిపోయిన శవములో భయంకరమైన వాసన వస్తుంది కాబట్టి తట్టుకోలేమో ప్రభు అంటే, ప్రభు అంటాడు, ఆమెతో చెప్తాడు, నవ్విన ఎడలా ఏమంటాడు, ఇది చదువుకుండా 40వ వచనం అందరూ చదవాలి. నీవు నమ్మిన ఎడలా, మెల్ల చదివిన పరిస్థితి, నమ్మిన ఎడలా దేవుని మహిమ చూచువని నాతో చెప్పాను, ఆమెతో కాదు. యేసు ప్రపంచన మాట, నువ్వు నమ్మితే దేవుని మహిమను, ఒక అద్భుతాన్ని చూస్తావు. యు విల్ సీ ఎ మిరాకిల్ ఇన్ యువర్ లైఫ్ ఇఫ్ యు బిలీవ్. హల్లెలూయా. దాని స్తోత్రం. నమ్మకపోతే వాడు ఏం చేయడమ్మా, నమ్ముతూనే చూస్తావు. ఈరోజు దేవుని యొక్క మహిమను చూస్తావు. నువ్వు నమ్మితే దేవుని మహిమను చూస్తావు. నమ్మకపోతే ఎవడేం చేయలేడు. నమ్మకపోవడం నీ ఇష్టము. అక్కడ మార్తతో అంటాడు, ఈరోజు నీతో అంటున్నాడు, ఈరోజు నాతో అంటున్న మాట, నువ్వు నమ్మితే యూ విల్ సీ ఎ గ్రేట్ మిరాకిల్, యూ విల్ సీ ది గ్లోరీ ఆఫ్ ది గాడ్. దేవుని వాక్య భావంలో చూద్దాం పిల్లలు. కిందికి వెళ్ళినప్పుడు ప్రభు ఇంకా చెప్తున్నప్పుడు ఆ తర్వాత పిల్లల వాళ్ళ రాయిని తీసినట్టుగా చూస్తాం. అందులోంచి చాలు నాన్న, ఆ రాయిని తీసినాక ప్రభు అక్కడ చూసి పిల్లరా మరి అక్కడ ఒక ప్రార్థన చేసినట్టు చూస్తాం. ప్రభు ప్రార్థన చేస్తాడు, తండ్రి నువ్వు ఎప్పుడు కూడా నా మాట విన్నందుకు నీకు స్తోత్రం అని చెప్తాడు. అయినను ఈ మాటలు ఎందుకు నేను ప్రార్థన చేస్తున్నానంటే వీరందరి నిమిత్తం. ఎవరి కోసమో ప్రార్థన చేస్తున్నాడే, ఇక్కడ కూర్చున్న మనందరి కోసం ప్రభు ప్రార్థన చేస్తున్నాడు. ఎందుకంటే ఆయన మన కొరకు పంపబడ్డాడు, ఆయన మన కొరకు సిలువను ఎక్కాడు, ఆయన మన కొరకు ఆ సిలువ కార్యం చేశాడంటే నమ్ముటకు ఆయన మన నిమిత్తము ప్రార్థన చేస్తున్నట్టుగా చూస్తాం. ఈస్ praying for us, those who are standing around, those who are sitting here, వీరి కొరకు ప్రభు ప్రార్థన చేస్తున్నాడు. ప్రభు ప్రార్థన చేస్తుంటాడు, వీరు నమ్ముట కొరకు, వీరికి వారిని బలపరచుట కొరకు. మరియను బలపరచడానికి ఒక మాట చెప్పాడు, అక్కడ మన పేరు పెట్టుకుంటే మన బలపరచడానికి ఒక మాట చెప్పాడు. ఈరోజు ఉన్న వారందరినీ బలపరచడానికి ప్రభు ఒక ప్రార్థన చేస్తున్నాడు. ఆ తర్వాత వెంటనే అంటున్నాడు, లాజరు బయటికి రమ్మన్నప్పుడు లాజరు ఎలా వచ్చాడంటమ్మా, కాళ్ళు చేతులు కట్టేసి ఉన్నాయి. బహుశా ఇలా వచ్చి మెల్లగా ఏంటంటే ఏం వాక్ అంటారు, 3 వాక్ అంటారా, లేకపోతే ఏంది, చిన్నప్పుడు స్కూల్లో మాకు కూర్చుండే ఏంటంటే శాక్ రన్నింగ్ అంటారు. కింద బస్త వేస్తాడు, ఉరకమంటాడు. వారిని ఇది ఉరకనియదు, ఆడికేమో ఉరకాలి. గమ్మత్తైన రన్నింగ్, నిజం గమ్మత్తైన రన్నింగ్ ఉంటుంది. నిజం కొన్నిసార్లు ఆ యొక్క బహుశా లాజరు కూడా అదే పొజిషన్లో వచ్చిండొచ్చు, బయటికి బారాలో వచ్చాడు, బయటికి వచ్చాడు. తెలుస్తుంది ఇందులోంచి కొన్ని ఆత్మీయ సత్యాలు. ఐ క్లోజ్ మై ఇంట్రడక్షన్ దేర్. నిజంగా చాలా సమయం అయింది కానీ అది చెప్పడం అవసరం, ఎందుకంటే ఆ సంఘటన అంతా తెలియాలి కాబట్టి ఐ టుక్ సమ్ టైం. దేవుని వాక్య భావం ఈరోజు చూద్దాం. ఈరోజు మిరాకిల్ గురించి చూద్దాం, అద్భుతాల గురించి చూస్తాం. ఈరోజు అద్భుతము నీ జీవితంలో, నా జీవితంలో జరగాలంటే నీ యొక్క విశ్వాసం ఉంది. చాలాసార్లు ఈ రోజుల్లో మనం విశ్వాసులమా అంటే అందరం విశ్వాసులమే కాదా? హల్లెలూయా. చెప్పిన వాళ్ళందరూ విశ్వాసాలు, చెప్పని వాళ్ళు అది లేదు. హల్లెలూయా. అందరం విశ్వాసులమే, మనం అందరం విశ్వాసులమే. మరియ కూడా విశ్వాసురాలే, మార్త కూడా విశ్వాసురాలే, లాజరు కూడా విశ్వాసం. ఎవ్రీబడీ ఈజ్ అ బిలీవర్. ఈరోజు బిలీవర్స్ తోటి దేవుడు మాట్లాడుతున్న మాట. అందుకుంటున్నాడు, నువ్వు నమ్మితే దేవుని యొక్క అద్భుతాన్ని చూస్తావు. ఇఫ్ యు బిలీవ్ దెన్ యు విల్ సీ ది మిరాకిల్. నమ్మితే చూస్తావంటున్నాడు. నమ్మితే దేవుని యొక్క మహిమను చూస్తామని మార్తతో
అంటున్నట్టుగా చూస్తాం పిల్లలు. దేవుని వాక్యం చూసినప్పుడు. కానీ ఈరోజు ఎందుకో ప్రభు ఆ మాట అంటే ఒకసారి చూద్దాం, పైన చూద్దాం. మార్త ఏమంటుంది పిల్లరా? ప్రభు ఆ రాయిని తీయని ప్రభు అన్నప్పుడు ఏమంటుండమ్మా? ఆ రాయి తీసివేయన్నప్పుడు ప్రభు ఎందుకు ఆ 40 వచ్చినాన్ని ప్రభు మార్తతో మాట్లాడుతున్న ఒకసారి చూద్దాం. లెట్ us see, ఒకసారి చూద్దాం. ఆ రాయిని తీసేయమన్నప్పుడు మార్త ఏమంటే చూద్దాం, ఒకసారి చూద్దాం. ప్రభువా అతడు చనిపోయి 4 దినములవుతున్నది, ఇప్పటికీ వాసన కొట్టునని ఆయనతో చెప్పెను. ఇక్కడే ఉంది ప్రభుకున్న ప్రాబ్లం. మందరం కూడా ఇదే చేస్తుంటాం. God says something and we are saying something else. ప్రభు అంటున్నాడు రాయి తీయండి అంటే ఆయన ఏదో కార్యం చేయబోతున్నాడు. మార్త ఏమంటుంది? ప్రభు ఆగు ప్రభు, వాసన వస్తుంది. నీకు అద్భుతం కావాలి కానీ నువ్వు ప్రభువుని నమ్ముతున్నావు. లేస్తాడు అంటే లేస్తాడు, ఖచ్చితంగా లేస్తాడు. పునరుద్ధానం లేస్తాడు. పిచ్చిదాన పునరుద్ధానం ఎక్కడ? నేనే పునరుద్ధానం. నేను ఎక్కడ ఉంటే అక్కడ పునరుద్ధానం. నేను లేపుతా కదా. ఆ రాయి తీయనంటే మాట్లాడు. ప్రభు వాసన వస్తుంది, వాసన వస్తుంది. ప్రభు సంగతి. చాలాసార్లు ప్రార్థన చేస్తాం కదా, ఏదైనా అంశం గురించి ప్రార్థన చేస్తాము. కొన్నిసార్లు ఆ ప్రార్థన చేస్తున్నప్పుడు మనకు తెలుస్తుందంటే ఇది చాలా కష్టమైందని కదా. ఏదో ఒకటి అడుగుతాం. మనం అంత ఈజీ దేవుని అడుగుతాం, మన పిచ్చోళ్ళం ఏదైనా. నేను చేయగలిగింది నిన్నెందుకు అడుగుతా ప్రభా? నేను చేయలేందే నువ్వు చేయగలిగిందే అని అడుగుతా. నేను మహా తెలివైనాను, అంత తెలివైన కదా. కానీ ప్రార్థన చేస్తాము, కానీ ఎక్కడో చోట అనుమానం ఉంటుంది కదమ్మా. ఏమంటాం? ప్రార్థన చేసినాక ప్రార్థన ప్రభా ఇది చేయని ప్రార్థన చేస్తుంటాం. కానీ ఎట్లా చేస్తావు ప్రభా? హౌ? టెల్ మీ హౌ? ఇది నాకు అసలు నా ఊహకు అంతలేదు. నేను అడగనైతే అడుగుతున్నా, నువ్వు చేస్తావని నమ్ముతున్నా, నాకు విశ్వాసం కూడా ఉంది, నేను ప్రార్థన కూడా చేస్తున్నా. పని ఎట్లా? ఏది విశ్వాసం? ఇప్పుడు ప్రభు ఆయన లేపుతాడు అనే నమ్మకం ఉంటే అక్కడ వాసన వస్తుందనే మాట రాదు కదా. వస్తుందా అమ్మా? వస్తుందా? చర్చిని లేపేట ఆయన పిలిస్తే బయటకు వచ్చేట ఆయన అంత శక్తిమంతుడు అక్కడ నిలబడ్డప్పుడు ఆ వాసన మాత్రం ఉంటుందా? మరణము పారిపోయే సిచ్యువేషన్లో వాసన ఎక్కడిది? పిచ్చితనం బ్రతికి నాయందు ప్రభు ఏమాడు? బ్రతికి నాయందు విశ్వసించేవాడు ఈ కెట్టండికి చనిపోయాడు. ఒకవేళ చనిపోయినా వాడు తిరిగి లేస్తాడు. తిరిగి లేచిన దగ్గర వాసన ఎందుకు వస్తుంది? వస్తుందా? నమ్ముతున్నావంటే నమ్ముతున్నా. ఈరోజు మనం కూడా చాలాసార్లు ప్రార్థనలో ఉంటుంది కదా, ప్రభు నువ్వు చేస్తావని నాకు తెలుసు కానీ ఎలా చేస్తావు? ఐ వాంట్ టు నో హౌ యూ విల్ డూ. ఎలా చేస్తాడని ఆయన ప్రాబ్లం, ఇట్స్ నాట్ యువర్ ప్రాబ్లం. నువ్వు అడగడమే నీ వంతు. ఇక ప్రార్థనలు చూసినప్పుడు అంటే విశ్వాసమునకు క్రియ చెదపచ్చకపోతే అది మృతమైనది. యాకోబు పత్రిక 2:26 అండర్లైన్ చేసుకోండి కావాలంటే పిల్లరా. ఎందుకంటే పిల్లలు యాకోబు పత్రిక 2:26 చివరి వచనం నాకు చాలా ఫేవరెట్ వస్తుంది కదా. ఒకసారి చూద్దాం. లెట్ us see. కొన్నిసార్లు అయ్యగారు ఏం ప్రిపేర్ కాకుండా మీరు వచ్చి అనుకోకుండా లెట్ us see. జేమ్స్ 2:26 ప్రాణము లేని శరీరము ఎలాగూ మృతమైందో అలాగే క్రియలు లేని విశ్వాసము మృతమైంది. నీ విశ్వాసం ఉంది, ప్రభు లేపుతాడు, ప్రభు కార్యం చేస్తాడు అనే విశ్వాసం ఉండి నువ్వు అనుమానం పలుకులు పలికినప్పుడు నీ యొక్క విశ్వాసము ఆ క్రియకు జతపరచకపోతే అది మృతమైంది. యువర్ ఫెయిత్ ఈజ్ లైక్ ఎ డెడ్ బాడీ. చాలాసార్లు ఈ రోజుల్లో ప్రార్థన చేసేటప్పుడు జాగ్రత్త. ఏం ప్రార్థన చేస్తాం? ఏలియాను దేవుడు అన్నాడంట, ఆ నంది దగ్గర చక్కగా తింటున్నాడు, కాకులు పోషణ తీసుకొచ్చే పొద్దున సాయంత్రం చక్కగా నాన్ వెజ్ ఫుడ్ తింటున్నాడు, నీళ్ళు తాగుతున్నాడు, నీళ్ళు ఎండిపోయినాయి. నేనైతే ఏసఐ దగ్గర ఆడ పుసుకుని ఏలియా పొజిషన్ ఉంటే పైకి చూస్తుంటే ఇదేం పాపం చేసింది, ఎండిపోయింది, హాయిగా నీళ్ళు తాగుతున్నా, హాయిగా తింటున్నా, చక్కగానే ఉన్నాను కదా, ఇది ఎండిపోవడానికి కారణం ఏంది? ఇంత చేసిన ఇది చేయలేవా? మళ్ళీ నన్ను ఎక్కడికో పొమ్మంటావు, సారే పత్తుకు పొమ్మన్నానంట. ఏమంటమ్మా సారే పొమ్మంటే? ఆర్ యూ కిడ్డింగ్ లార్డ్?
ప్రభు జోక్ చేస్తున్నావా, సీరియస్గా అంతమా లేదా? ఎందుకు సారేపత్తు అంటే ఎందుకు అంటున్న ప్రేయర్? ఎందుకంటే ఏ ఆహాబు జెజబేల్ అయితే ఎవరిని ఏలియాను చంపాలని చూస్తారో వాళ్ళ అమ్మగారు ఇల్లు అంట. గాడ్ సేస్ ఇది చెప్పుకుంటూ ఇది పాయింట్లో ఉంటాను, ఇలా చెప్పుకుంటూ దేవుడు అంటాడు, దేవుడు కొన్నిసార్లు అంటాడు నువ్వు సారేపత్తు పోతాడు వాళ్ళ అమ్మగారు ఇల్లు, ఈడనే బతకనిస్తారు, ఆడేం బతకనిస్తాను, నన్ను సొంత ఇంటికాడ వదులుకొండేస్తారా అమ్మాయి? చూడు నువ్వు మా ఏరియాకి రా బిడ్డ, ఇక్కడ కాదురా, నువ్వు ఇక్కడ చాలా నువ్వు అక్కడరా, అక్కడ వస్తే చూపిస్తాను నేను ఏందో, ఇక్కడ ఏం చేయమంట అక్కడ చూపిస్తాను. దేవుడు అంటాడు గో సారేపత్తుకు పో, అక్కడ నిన్ను పోషిస్తాడు. దేవ చచ్చిపోతే ఆడ పోషించిన మాట దేవుడు ఎరుగు. ఏలి అనాల నేను ఏలి అనలేదు, సారేపత్తు ఓ ప్రభా పోతున్నా, ఎస్ సారేపత్ జెజబేలు అయినా పర్లేదు పోతున్నా, నువ్వు బొమ్మలోనే పోతున్నా, అది విశ్వాసము. కార్యం చూడాలంటే ఎలా ప్రభువా ఎలా జరుగుతుంది, అక్కడ నాకు సెక్యూరిటీ ఏంది, ఎవరిని పంపిస్తావు, ఎవరు నాకు తోడుంటుంది కాదు, నువ్వు పొమ్మన్నావు నేను పోతున్నా అంతే. పంపిండు పోయిందంటే పెద్ద గొప్పగా మన బలంగా ఉందంటే పిడికెడు పిండి ఉందంట, ఈ పూట తిని చచ్చిపోయి ఆమె దగ్గర పంపించినట్ట. యేసయ్యా ఇదేం పరీక్ష ప్రభువా, దానికే తిండి లేదు, నాకేం పెట్టుద్ది, ఇంకా 3 సంవత్సరాలు ఉంది, 6 నెలలు అయింది, ఇంకా 3 ఏళ్ళు వాన రాదని చెప్పి పెద్ద జోరుగా ప్రకటించినా కానీ ఇప్పుడు వచ్చేటట్లేదు, ఇప్పుడు ఏం చేస్తావంటే ఏమంటే నువ్వు బోరా బాబు నీకెందుకు బాధ, నేను నిన్ను పోషిస్తాను అన్నాడా? ఏలి అడిగాడమ్మా. ప్రభు నువ్వు లేపగలుగుతావు, నువ్వు ఉంటే చచ్చిపోయేవాడు కాదు, ప్రభు అన్నాడు నేను పునరుత్థానం మార్త అంటది ప్రభు వాసన వస్తుండొచ్చు పోయి వదిలేరా అంటే ఏమన్నమాట, ఇక వదిలే అని సావాడు సావని, ఎందుకు వచ్చిన బాధ వాటిలో ఎప్పుడు ఎందుకని ఆ కొంపకు మనం చేస్తట్టున్నాం కదా. దేవుని వాక్యం ఈరోజు నీతో యువర్ ఫెయిత్ షుడ్ కంబైన్ విత్ యువర్ యాక్షన్. ఈరోజు అద్భుతం కావాలి కూడా ప్రతి ఒక్కరి పిల్లలు విశ్వాసము కేవలం అంటే సరిపోదు. నేను ఆపేస్తాను కదా, చాలా పాయింట్లు ఉన్నాయి కాబట్టి 4 పాయింట్లు ఉన్నాయి, నేను ఒకటో పాయింట్లో ఉన్నాను. అలాగే దేవుని వాక్యం చెప్తున్నారు విశ్వాసానికి ఎప్పుడైతే నువ్వు క్రియను చేతపడతావు దేవుడు అద్భుత కార్యం చేస్తాడు. అందుకే ప్రభు అంటున్నాడు, ఎప్పుడైతే ఆ మాట చెప్పిందంటే అంటున్నాడు అమ్మా ఇంకా నీ నమ్మకం సరిగా లేదు, ఈరోజు నీతో నాతో మాట్లాడుతుంది దేవుడు. అనగా సంతోషంగా 40 వచ్చింది నాకోసం అంటాడు దేవుడు, ఆ పేరు పెట్టుకుని బాగాన్నాడు. దేవుడు అంటున్నాడు గాడ్ ఈజ్ నాట్ ప్రైజింగ్ యూ, గాడ్ ఈజ్ సేయింగ్ దట్ యువర్ ఫెయిత్ ఈజ్ నాట్ ఓకే. ఏమంటుండు ఒకసారి 40 వచ్చి ఇప్పుడు క్లియర్గా అర్థమైతే చూడమ్మా. ఫెయిత్ ఓకే అంటుండ ప్రభు యేసు ఏమంటుండు, ఏమంటుండు అమ్మ నువ్వు నమ్మావు, ఏమన్నాడు అమ్మ నువ్వు నమ్మావు కాబట్టి నువ్వు అద్భుతం చూస్తావు అంటుండా. ఏమంటుండు నీవు నమ్మిన ఎడలా ఏమంటుండు ఇఫ్ యూ బిలీవ్ అంటే దేవుడు యేసు ప్రభు మన పేరు పెట్టుకున్నాం చాలా మంచిది అనుకున్న వాక్యం బాగానే ఉంది కానీ ప్రభు అంటుండు నువ్వు నమ్మితే చూస్తావు అంటే ఇంకా నమ్మకంలో రాలేదు. యువర్ ఫెయిత్ ఈజ్ నాట్ గుడ్. నీ ఫెయిత్కు నీ విశ్వాసానికి క్రియ ఇంకా జతపరచలేదు, నీ విశ్వాసం ఇంకా బలంగా లేదు, ఇంకా బలమైన విశ్వాసం రాలేదు కాబట్టి ప్రభు అంటుండు ఇంకా అపనమ్మకంలోనో నీ అపనమ్మకంలో నుంచి బయటికి రా, నీ నమ్మకంలోకి వస్తే కానీ కార్యం చూడగాడు. కమ్ ఇన్ టు దట్ ఫెయిత్. నువ్వు నమ్మితే కార్యం చేస్తావు, నమ్మడానికి ప్రయత్నం చేయి. కమ్ ఇన్ టు దట్ ఫెయిత్. నువ్వు నమ్మితేనే చూస్తావు కాబట్టి నమ్మమంటున్నాడు. రైట్ బ్రదర్, సెకండ్ దాంట్లోకి వెళ్ళిపోతాను. ఐఎమ్ గోయింగ్ టు సెకండ్. టైం ఉరుకుతుంది నాకు. ఐ డోంట్ నో, ఐ విల్ బి షార్ట్ ఆఫ్ టైం. రెండో విషయం చూసినప్పుడు ఒక సంఘటన, ఒక సందర్భం నీకు చూపించాలని ఆశ కలిగినాను. పేతురు గొప్ప దైవజనుడు పేతురు నిజంగా పిల్లరా అపరిశుద్ధాత్మ పొందుకున్న తర్వాత ఆయన ఒక ప్రసంగానికి 3,000 మంది, ఒక ప్రసంగానికి 5,000 మంది రక్షింపబడ్డారట. ఐ డోంట్ నో వాట్ కైండ్ ఆఫ్ ప్రీచింగ్. నిజంగా బోల్డ్నెస్ మాట్లాడారు. మీరు అంటాడు మీరు సిలువ వేశారు బా, అది గట్టు కావాలి అది మాట అనడానికి. పేతురు నిజంగా చాలా ఇంపార్టెంట్ అమ్మా ఈ సంఘానికి. ఈరోజు ఎంతమంది ఉన్న అందరికీ ఇంపార్టెంట్. రాళ్ళలో ఇంట్లో ఉన్న వారికి పోయి చెప్పండి మాట. పేతురు అలాంటి గొప్ప పేతురు, అతని నీడ పడితే అద్భుత కార్యాలు జరిగాయి. అతని యొక్క వాడేసిన హ్యాండ్ కర్చీఫ్తో స్వస్థత కార్యాలు జరిగాయి. అలాంటి పేతురును తీసుకెళ్ళి చెరసాల్లో వేశాడు హేరోదు. చెరసాల్లో వేశాడు. అపోస్తుల కార్యం 12వ అధ్యాయం సతిపి పెట్టాడు. చెరసాల్లో వేశాడు. పేతురుని చెరసాల్లో వేసే ముందు యాకోబును చంపేశాడు చెరసాల్లో వేసి.
యూదుల కంట యాకోబును చంపేయంగానే సంతోషం కలిగించేది. ఏ రోజు అనుకుంటా అబ్బా పేతురుని కూడా చంపేస్తే ఇంకా హ్యాపీగా ఉంటారు కదా. బిర్యానీ పెడితే చాలా హ్యాపీగా ఉంది బ్రదర్, కానీ లాస్ట్లో థమ్స్అప్ కూడా ఉండాలి కదా. డబల్ హ్యాపీనెస్ అంటే బూస్టింగ్, లేకపోతే ఒక ఐస్ క్రీమ్ ఉండాలి, లేకపోతే ఒక మంచిగా ఏంటంటే డెజర్ట్స్ అంటారా రైట్, ఓకే డెజర్ట్స్ ఐ లవ్ సంథింగ్ వాట్ ఎవర్ ఇట్ మైట్ బి. ఇక్కడికంటే దిస్ ఈజ్ హాఫ్ హ్యాపీనెస్, ఇంకా డబల్ హ్యాపీనెస్గా అంటే దీనికి ఏదో యాడ్ అవ్వాలి. అలాగనే యూదుల్ని డబల్ హ్యాపీనెస్ ఇవ్వడానికి పేతురుని కూడా చంపారనుకుంటాడు. పేతురుని తీసుకొచ్చి చంపేద్దాం అనుకున్నాడు. తెలుసమ్మా, పేతురుని చంపేయాలనుకున్నాడు. ఒకసారి 12వ అధ్యాయం 5వ వచనం. అయ్యగారు ఏం సంబంధం ఉంది, వాక్యం చెప్తే సంబంధం ఉందేమ్మా. సంబంధం లేని చెప్పు. పేతురు చదవండి అమ్మా. పేతురు 5వ వచనం 12వ అధ్యాయం. పేతురు చెరసాలలో ఉంచబడెను. ఏమంటుండమ్మా, ఇది మనకు సంఘమైతే అతని కొరకు ఏమంటుండమ్మా, అబ్బాయి యేసయ్యా ఎంత కష్టంగా. సంఘమైతే చర్చ్ ఆఫ్ బ్లెస్సింగ్ అయితే అత్యాసక్తితో ఏమంటారు దేవునికి. పేతురు ఏం చేస్తాడు తెలుసా అమ్మ, సందర్భంలో చక్కగా పడుకున్నాడంట. ఇద్దరు సంత్రీలు అంటే ఇక్కడ ఒకడు సెంట్రీసా ఏమంటారు గాడ్స్, ఇటుకొలికొర పడుకుని మధ్యలో పేతురు హ్యాపీగా పడుకున్నాడు. సంఘము వాస్ ప్రేయింగ్, church was praying earnestly. ఎంత అత్యాసక్తితో ఎలా ప్రార్థన చేస్తుందంట, మనం చేసినట్టు కాదు. మనం చేస్తారు ఎందుకయ్య గారు మేము కూడా వేస్తాం రైట్, మీరు చేస్తున్నారని నమ్ముతున్నాం. అత్యాసక్తితో సంఘము పేతురు కొరకు ప్రార్థన చేస్తుంది. ఎవరైతే పిల్లరా నీడ పడితే అద్భుతాలు జరిగాయో, ఎవరి హ్యాండ్ కర్చీఫ్స్ అయితే అద్భుతాలు చేస్తున్నాయో, ఎవరి మాట ద్వారా అనేకులు రక్షణ పొందుతున్నారో, గొప్ప కార్యాలు చేస్తున్నారు, అలాంటి గొప్పవాడి కొరకు ఎవరు ప్రార్థన చేస్తున్నారమ్మా, సంఘం ప్రార్థన చేస్తుంది. సంఘం ప్రార్థన చేసిన తర్వాత మీరు చదువుకోండి ఏమవుతుంది, చెరసాల భద్రైన సంఖ్యలు ఊడిపోయాయంట. సంఘం ప్రార్థన శక్తి చాలామంది తెలియదు. ఎందుకు తెలియదండి అయ్యగారు, ఇంటర్సెషన్ సెషన్లో మేము రాకపోతే విజ్ఞాపన తీస్తున్నాం కదా. రైట్, ఓకే రైట్ ఫైన్, థ్యాంక్ యూ రైట్. మీ యొక్క ఆసక్తిని బట్టి తెలుస్తుంది. మేము ఆసక్తి ప్రార్థన చేద్దాం వచ్చినాం. వీఆర్ హియర్ టు ప్రే ఫర్ యూ. సంఘము ఆసక్తితో ప్రార్థన చేస్తుందంట. మీరు అడగాలి అయ్యగారు దానికి సంబంధం ఏముంది, మన వాక్యానికి సంబంధం కనబడుతుందా, ఉందా సంఘానికి దీనికి సంబంధం ఉందా? రైట్, ఒకసారి చూద్దాం. వద్దాం యోహాను సువార్తలకు వద్దాం, ఉందో లేదో చూపిస్తాను. ఆ పేతురు గురించి ఏం చెప్తున్నావు గారు, టైం తిన్నాను చెప్తున్నావా అలా కాదు, టైం తిన్నాను చెప్పలేదు. ఒకసారి చూద్దాం ప్రభు ఏమంటుంది, ఒకసారి చూద్దాం పిల్లరా ఏమంటుండు. ఒకసారి లెట్స్ ప్లే. ఒక్కసారి 39వ వచనం చూద్దాం. ప్రభు ఏమంటుండు, యేసు ఏమంటుండు, రాయి తీసివేయడని చెప్పగా చాలమ్మా. ఏమంటుండు పేతురు, యేసు ప్రభు ఏమంటుండు, రాయి తీసేయమంటు. నేను ఇంతకుముందే సమాధి గురించి చెప్పాను, ఇంట్రడక్షన్ ఏం చెప్పాను, ఎలా ఉంటుంది సమాధి. ఒక గుహ ఉంటుంది, గుహ ముందు ఏముంటుందమ్మా, పెద్ద బండరాయి ఉంటుంది. ఇద్దరు స్త్రీలు కదా, కుటుంబంలో ఎంతమంది ఉన్నారు, మరియ మార్త. ఇప్పుడు ఏం చేయాలి వీళ్ళు, ఈ బండను తీయాలి. అర్థమవుతుందా అమ్మ? ప్రభు అంటున్నాడు రామ్మదా బండ పడదాం రా, నేను పడతారా అన్నాడా ప్రభు అంటుండా? దాదా బండ తెరుపుదాం మనం అన్నాడా? యేసు ప్రభు ఆయన ప్లేస్లో ఆయన కరెక్ట్, బండని తీయండి. రిమూవ్ ది స్టోన్. గాడ్ హౌ క్యాన్ ఐ బండ తీయాలంటే ఏం కావాలి ఇప్పుడు? ఎవరు కావాలి? సంఘం కావాలి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. నీ జీవితంలో అద్భుతం జరగాలంటే నీ శక్తి చనిపోదు. నీ జీవితంలో అద్భుతానికి అడ్డుగా ఉన్న బండ తొలగించబడాలంటే యు నీడ్ చర్చ్ దేర్. నీకు సంఘం అవసరము, నీకు సహవాసం అవసరము, నీకు ప్రార్థన అవసరము. నీ శక్తి చాలదు. నీ అద్భుతానికి అడ్డుగా ఉన్న ఆ బండను తొలగించాలంటే యు నీడ్ ఎ చర్చ్ దేర్. ఈరోజు చర్చికి ఎప్పుడు వాళ్ళు చెప్పండి, క్రిస్మస్కి పోతే సరిపోద్దా?
వీడు గోల్ తిరిగి మళ్ళీ గుడి కాడికి వస్తాడు. మీరు తిట్టుకున్నా పర్లేదు, వాక్యం అదే చెప్తుంది, దేవుడు అదే చెప్పమని అదే చెప్తున్నా నేను. చచ్చిన వాడిని బయటికి రాని చెప్పగలిగిన దేవుడు ఆ బండను పక్కకు పోంటే పోదా అంటే పోతుంది. కానీ గాడ్ వాంట్స్ యువర్ ఇన్వాల్వ్మెంట్ ఇన్ యువర్ మిరాకిల్. నేనేం చేయను ప్రభా, అంత నువ్వే చేయంటే కాదుడా. చాలామంది వస్తారు, ప్రభా నీకు అప్పచెప్పిన అయిపోయిందా, నీ పెళ్ళిక ఆయన పెళ్ళిక, అద్భుతం నీకు కావాలి కానీ నేనేం చేయను ప్రభు అంటే కుదరదు. దేవుని వాక్యం చెప్తుంది ఈరోజు, నువ్వు దేవుని సహవాసంలో లేకపోతే ఇఫ్ యూ డోంట్ హ్యావ్ ఫ్యూ పీపుల్ టు టేక్ అవే దట్ స్టోన్, యూ విల్ నెవర్ సీ మిరాకిల్ ఇన్ యువర్ లైఫ్. యూ నీడ్ సమ్ పీపుల్ టు టేక్ అవే దట్ స్టోన్, దట్ ఆబ్స్టికల్ స్టోన్ విచ్ ఇస్ స్టాపింగ్ యువర్ మిరాకిల్. నీ యొక్క అద్భుతాన్ని ఆపుతున్న ఆ రాయిని తొలగించాలంటే యూ నీడ్ ఎ ఫెలోషిప్. యూ నీడ్ ఎ ఫెలోషిప్. Your strength is not enough. ఇప్పుడు చెప్పండి, పేతురు కరెక్టేనా చెప్పింది? పేతురు శక్తివంతుడు కావచ్చు, పేతురు అద్భుతాలు చేస్తుండొచ్చు, పేతురు గొప్పవాడు కావచ్చు, యేసు ప్రభు తర్వాత పేతురే కావచ్చు. కానీ పేతురు కూడా సంఘ ప్రార్థన అవసరం ఉన్నప్పుడు నీకు నాకు సంఘ ప్రార్థన అవసరమా లేదా ఒకసారి ప్రశ్నించుకో. సంఘమా, you need church, you need church, you need fellowship. బయట స్నాక్స్ పెట్టేది ఊరికి తినిపోవడం కదా, హ్యావ్ ఫెలోషిప్. ఒకరినొకరిని బలపరచుకోవడానికి, ఒకరినొకరి యోగక్షేమాలు అడుక్కొని, ఒకరినొకరిని ప్రేమించుకోవడానికి, ఒకరితో ఒకరు నేను ఉన్నాను నిజంగా అనగలుగుతున్నామా? ఈరోజు అనగలుగుతున్నామా? నీ యొక్క ఇబ్బంది సమయంలో, నీ అద్భుతానికి ముందు వచ్చే ఆ బండలో ఆ కష్టము, ఆ యొక్క కొండను జరపడానికి ఐఎమ్ హియర్ విత్ యూ బ్రదర్, మై సిస్టర్, ఐఎమ్ విత్ యూ. నీ ఇబ్బందుల్లో, నీ సమస్యల్లో, నీ యొక్క ప్రతి ఇరుకులో నేను నీతో నిలబడడానికి సిద్ధంగా ఉన్నానే సంఘముగా ఉండగలుగుతున్నామా? అందుకే యేసు ప్రభు అంటున్నాడు, నువ్వు అద్భుతము చూడాలంటే నీ విశ్వాసము కాదు, నీ విశ్వాసంతో పాటు నీ సహవాసము కూడా నాకు అవసరము. అందుకే ప్రభు అంటాడు, సమాజముగా కూడుట మానకుడి. అబ్రి పత్రికలు అంటాడు, ఏమంటాడమ్మా? ఇప్పుడు చెప్పండి అమ్మా, చర్చికి మిస్ అవ్వచ్చా? పుసుకు నేను మిస్ అవ్వచ్చు, ఏమవుతుంది దగ్గర ఒక వారం లేకపోతే ఇంకో వారం వస్తాను. 4 రోజులకు వస్తేనే కంపు కొడితే 15 రోజుల తర్వాత వస్తే ఎలా ఉంటుందో ఆలోచించు. అక్కడ ఏమైనా ఉంటుందో లేదో తెలియదు. అప్పుడు ఏమ్మా, నీకేదైనా అద్భుతం జరగాలంటే, ఏదైనా బండ నీకు అడ్డుగా ఉండాలంటే, నీ సంఘం నీకు రాకపోతే, నేను క్రిస్మస్కి పోతే క్రిస్మస్ దాకా ఆపుకుంటావా? క్రిస్మస్ దాకా వెయిట్ చేస్తావా అడ్డు తీసుకోవడానికి? దేవుడు నీతో నాతో మాట్లాడు. విల్ యూ వెయిట్ ఫర్ ద క్రిస్మస్? విల్ యూ వెయిట్ ఫర్ ద ఈస్టర్? విల్ యూ వెయిట్ ఫర్ అనదర్ వీక్? సమస్య వచ్చినప్పుడు వెంటనే పరిష్కారాలు కావాలంటే సహవాసం కూడా అలాగే ఉండాలి. ఇప్పుడు చెప్పండి, ఎప్పుడెప్పుడు రావాలి చర్చ్కు? ఎప్పుడెప్పుడు రావాలి? ఆ సండే వస్తే సరిపోతాయి కదా, రైట్? ఓకే, ఫైన్, నో ప్రాబ్లం, మీకు వదిలేస్తాను నేను. ఐ లీవ్ ఇట్ టు దట్. దేవుని స్తోత్రం పిల్లలు. దేవుని వాక్యం మాట్లాడుతున్న పెరగచ్చు. నీ జీవితంలో అద్భుతాలు జరగట్లేదంటే ఇంకా బండ నెట్టేటో లేరు. కమ్ అండ్ సర్చ్ ఫర్ సమ్వన్ టు టేక్ అవే దట్ స్టోన్. దేవుడు ఈరోజు నీతో నాతో మాట్లాడుతున్నాడు. Let us look for some fellowship. ఆ బండ తీయబడితే కానీ అద్భుతాన్ని చూడు. 3వ అంశంలోకి వస్తున్నాను. ఐ డోంట్ నో, రైట్? ఓకే, కొంచెం టైం ఎక్కువైనా పర్లేదా? రైట్, అంటే వెళ్తా, లేదంటే ఆపేస్తాను, మధ్యలో ఆపేస్తాను, నో ప్రాబ్లం. ఇప్పుడు ఇక్కడ చూద్దాం, ఇప్పుడు 41వ వచనంలో చూద్దాం. ఇప్పుడు ఇక్కడ చూద్దాం. అంతటా ఇది అయిపోయింది, సెకండ్ పార్ట్. ఇప్పుడు సంఘం వచ్చేసింది, రాయి తీసేసింది. ఇప్పుడు అద్భుతాలే ఆ మధ్యలో ఉన్నాయి, రైట్? యేసు కనులు పైకెత్తి, తండ్రి. ఈరోజు యేసు ప్రభు వారు నీకు నాకు నేర్పిస్తున్న మాట, యేసు ప్రభు వారు ఆయన అద్భుతము చేసే ముందు ఆయన ఒకటి చేస్తున్నాడు. యేసు ప్రభు వారు ఆ బండ తీసిన తర్వాత ఆయన అక్కడ నిలిచి కనులు ఎత్తి ఏమంటాడు? పైకి చూసి, తండ్రి
నీవు నా మనవి హల్లెలూయా. ప్రార్థన చేయడం నేర్పిస్తున్నాం. బిఫోర్ ఎ మిరకల్ యు షుడ్ బి ప్రేయింగ్. ప్రార్థన చేయాలి. ప్రార్థన లేకుండా అద్భుతాలు జరగవు. ప్రార్థన నేర్పిస్తున్నాడు. ఒకటి నీ విశ్వాసము క్రియ, రెండవది నీ సహవాసము, మూడవది నీ ప్రార్థన జీవితం. అంతేనా? ప్రార్థన లేకుండా కార్యం జరుగుద్దా? జరిగినుంటే విజయబాబు ప్రార్థన చేసేవాడు కాదు, అక్కడ నాకు ప్రార్థన కోసం అడిగేవాడు కాదు కదా. ప్రార్థన లేకుండా కార్యం జరుగుతుంది. చేస్తానులే దేవుడు అంటే దేవునికి ఏం బట్టి నువ్వు ప్రార్థన చేయాలి. యూ హ్యావ్ టు ప్రే. ఈవెన్ యేసు ప్రభు వారు చెప్పిన తండ్రి కార్యం చేయాలంటే అంటాడు కదా, ప్రభు అంటాడు కదా, ఆయన చేస్తుంది నేను చూస్తున్నా, ఆయన చెప్పింది నేను చేస్తున్నా అంటాడు. వితౌట్ ప్రేయింగ్ యూ కెనాట్ డూ ఎనీథింగ్. యేసు ప్రభు ప్రతిరోజు ప్రార్థనలో ఉండేవారు, నేర్పించాడు మనకి ఎలా ఉండాలి. శిష్యుడు కూడా ఒకసారి వచ్చాడు కదా, ఒక సందర్భంలో వచ్చినప్పుడు ఆ కొండ మీద వెళ్ళినప్పుడు కింద దయ్యం పట్టిన పిల్లగాన్ని తీసుకొస్తే వెళ్ళగొట్టలేకపోయారంట. షార్ట్లో చెప్పేస్తాను. ప్రభు కిందికి వచ్చినప్పుడు చూస్తే వీళ్ళు కొట్టలేదు. 9 మంది ఉన్నారు, 3 అక్కడ పైన ఉన్నారు, 9 మంది కాలేదు. తర్వాత ప్రభు చేశాడు. శిష్యులు వచ్చి అడిగారట, ప్రభు మరి మేమెందుకు చేయలేకపోయాం ప్రభు అంటే, ప్రభు అనంట ప్రార్థన వలనే సాధ్యం. దీస్ థింగ్స్ హ్యాపెన్ త్రూ ప్రేయర్. ప్రార్థన వల్లనే సాధ్యం. ఈరోజు ప్రభు ప్రార్థన ఏం చేస్తున్నాడు ఒకసారి చూద్దాం. ప్రార్థన పడి కానీ ప్రార్థన ఏం చేస్తున్నాడు చూద్దాం. తండ్రి నీవు నా మనవి వినినందున నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. హల్లెలూయా. యేసు ప్రభు వారు అంటున్నారు, ఏమంటున్నాడు? ప్రభువా నువ్వు కార్యం చెయ్యి, నువ్వు ఈ కార్యం చెయ్యి అంటుండ. అక్కడ నువ్వు నా యొక్క మర్ర విన్నందుకు నీకు స్తోత్రం. హల్లెలూయా. విశ్వాసంలో ఎలా ప్రార్థన చేయాలో నేర్పిస్తున్నాడు. ప్రార్థన చేసేటప్పుడు అంటే యోహాన్ అంటాడు, ఏమంటాడమ్మా, మీరు అడిగిన వాటినన్నీ పొంది ఉన్నామని విశ్వసించి ప్రార్థన చేయాలి. యాజ్ ఇఫ్ యూ హ్యావ్ రిసీవ్డ్. ప్రార్థన చేసేటప్పుడు అంటే మనము ప్రభువా ఇస్తున్నవా అని కాదు, అందుకైతే నా సాక్ష్యం చెప్పు, ఇస్తున్నవా అని కాదు, ఇస్తున్నందుకు నీకు స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ యేసు ప్రభు అంటున్న మాట, నువ్వు నా మాట నా ప్రార్థన విన్నందుకు నీకు స్తోత్రం. ఈస్ టీచింగ్ హౌ టు ప్రే. ఇట్స్ ఎ ప్రేయర్ ఆఫ్ ఫెయిత్. దేవానికి స్తోత్రం. అద్భుతం జరగాలంటే ఈ ప్రార్థన జరగాలి. జరుగుద్దా లేదా అని ప్రార్థన చేస్తే జరగదు పిల్లరా. జరిగినందుకు స్తోత్రము. హల్లెలూయా. కొంచెం కష్టమే ప్రభా, అయినా చేద్దాం. గాడ్ థ్యాంక్ యూ జీసస్ ఫర్ ఆన్సరింగ్ మై ప్రేయర్. థ్యాంక్ యూ జీసస్ ఫర్ ద రిక్వెస్ట్. థ్యాంక్ యూ జీసస్. యేసు ప్రభు చేసిన ప్రార్థన చేయగలుగుతున్నాను. ప్రార్థన జీవితం. ప్రార్థన ఎలా ఉండాలంటే పిల్లరా, as if you have received. నువ్వు పొందుకున్నావని ప్రార్థన చేయమంటాడు. ఇంకా చూపిల్లారా, మనల్ని బలపరచడం కిందికి వచ్చినాం. ఒకసారి చూసుకుని కిందికి ఫాస్ట్ వెళ్ళిపోతుంది. అక్కడ క్లోజ్ చేస్తాను 3rd. ఎందుకంటే 4th ఐ వాంట్ టు గో ఇంటు 4th. 42 ఏమంటాడు? నీవు ఎల్లప్పుడూ ఏమంటాడు? నీవెల్లప్పుడు నా మనవి వినుచున్నావని నేను ఎరుగుతున్నా. ఐ నో దట్ యు ఆల్వేస్ లిసన్ టు మీ. నాకు తెలుసు, నీకు నిజంగా తెలుసా, ఈరోజు నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు నీ తండ్రి నీ మాట ఎల్లప్పుడూ వింటాడని, నీ ప్రార్థన వింటున్నాడని. డూ యు హ్యావ్ దట్ ఫెయిత్ దట్ గాడ్ ఈస్ లిస్నింగ్ టు మై ప్రేయర్? యేసు ప్రభు అంటున్నాడు, నాకు తెలుసు నువ్వు ఎల్లప్పుడూ ఆల్వేస్ యు విల్ లిసన్ టు మీ. వాట్ కైండ్ ఆఫ్ ప్రేయర్ ఇస్? కిందికి వెళ్ళాను, ఫాస్ట్కి వెళ్ళిపోదు. ఎరుగుదును కానీ, నాకు అర్థం కాలేదు. అంత తెలిసినాక మళ్ళీ ఎందుకు ఎరుగుదును కానీ, ఆ కానీ లేవు మన కథ అంతా. కానీ ఏమంటాడు? నీవు నన్ను పంపితివని చర్చ్ ఆఫ్ బ్లెస్సింగ్ వాళ్ళకు తెలవాలని, చర్చ్ ఆఫ్ బ్లెస్సింగ్ వాళ్ళకు తెలవాలని
వారు ఏం చేయాలంటే, ఎందుకంటమ్మా వారు నమ్మునట్లు. ఎందుకంటే ఇంకా నమ్మలేదు, ఇంకా రాయి అడ్డమే ఉంది, ఇంకా అద్భుతం స్టార్ట్ కాలేదు కాబట్టి, ఇంకా నమ్మలేదు కాబట్టి వాళ్ళు నమ్మడానికి ఈ ప్రార్థన చేస్తున్నారు. ఏమంటాడు? ఎవరి కోసం చేస్తున్నట్టే వేసే ప్రార్థన? నీ కొరకు నా కొరకు చేస్తున్నా. ఎందుకు? మనము నమ్ము నిమిత్తము. ఎందుకు వాక్యం ఈరోజు అంటే, నువ్వు నమ్ము నిమిత్తము, నీ విశ్వాసం బలపడడానికి, నీ విశ్వాసంలో ఉండడానికి, నీ విశ్వాసంలో బలంగా స్థిరముగా ఉండుటకు యేసయ్య ప్రార్థన నేర్పిస్తున్నాడు. అలా ప్రార్థన చేయమంటున్నాడు. అలా చేస్తే నువ్వు అద్భుతాన్ని చూస్తావు. కెన్ ఐ టేక్ 5 minutes more? లాస్ట్ అంశం. ఐ డోంట్ వాంట్ టు స్కిప్. ఇట్స్ వండర్ఫుల్. చాలు నాన్న, చాలు. నేను వాక్యపా ఇక్కడ చూద్దాం పిల్లలు. ఇప్పుడు నేను నిజంగా కొన్ని మాటలు చెప్తాను. ఇక్కడ చివరిగా చూసినప్పుడు ఒక మాట చూద్దాం, ఒకసారి చూద్దాం పిల్లలు. ఆ తర్వాత యేసు ప్రభు వారు ఆ తర్వాత చూడండి 43వ వచనంకి వస్తాం. నేను ఫాస్ట్ ట్రాక్లో వెళ్దాం. ఫోర్త్ ఆయన అలాగ చెప్పి ఏమంటుండు? లాజరు బయటకు రమ్మని ఏమంటుండు? బిగ్గరగా. నిజంగా భర్త చదివినప్పుడు ఇంకో వర్షం అంటాడు, ఆయన ఎంత మేరకు, ఎంత శక్తిగా ఆయన పిలవగలుగుతాడు. యాజ్ హీ కెన్ రేస్ హిస్ వాయిస్, ఆయన ఎంత గట్టిగా పిలవగలుగుతాడు. ఎందుకంటే పిలవాల్సిన వాడు బతికున్నోడు వాడు కాదు, చచ్చినోడు రావాలి. కాబట్టి ఆ స్వరము చూసినప్పుడు బిగ్గరగా ఈజ్ నాట్ కాలింగ్ స్మాల్ లాజర్ అంటే లాజరు బయటికి రాని బిగ్గరగా పిలుచుచున్నాడు. హల్లెలూయా. God is calling loudly, loud and clear. ఏముంది ప్రభా ఇందులో? ఏం మాట్లాడుతున్నావు ప్రభా? జస్ట్ ఆస్కింగ్ గాడ్. గాడ్ ఇస్ కాలింగ్ లౌడ్లీ. ఒక రకంగా చెప్తే గట్టిగా పిలుస్తే మెల్లగా పిలు, నాకేం చౌడా అంత మళ్ళేదా? మెల్లగా అంతే కదా. కానీ గాడ్ ఈస్ కాలింగ్ లవ్ అండ్ క్లియర్. లాజరు బయటికి రా అంటున్నాడు. ఇక్కడే ఉంది అసలు కథ అంతా. సంఘం అంటే ఏంటమ్మా? ఇప్పుడు తిడతాం మిమ్మల్ని, ఏమనుకోవద్దు. సంఘం అంటే ఏంది? సంఘం అంటే తెలియకపోతే సంఘంలో ఉంటే కష్టము తల్లు. సంఘం అంటే నాకు వినబడతారు, గట్టిగా చెప్పు, అందరికీ వినబడాలి. పిలవబడ్డవారు, ప్రత్యేకింపబడ్డవారు. ఎవరు? లాజరు అంటే వచ్చినవాడు. శాంబాబు, నవీన్ అని ఇలా పేర్లు పెట్టి ఎవరిని పిలిచారో వచ్చినవారు. ఆ పేర్లు పెట్టి పిలిస్తే వచ్చినవారు. ఊరికి వచ్చిన వాళ్ళం కాదు, దేవుడు పిలిస్తే వచ్చినవారు. మీరు వచ్చు. వాళ్ళిద్దరి పేరే కదా, అందరు ఉన్నారు. వాళ్ళిద్దరు ఎట్లా సీరియస్ చూడకండి, వాళ్ళు బయటకు పోయినాక అందరినీ పిలిస్తే వచ్చిన వారము. సంఘం అంటే పిలపడ్డవారు, పిలపడ్డ సంఘమా. దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుడు బిగ్గరగా స్వరం పెట్టి పిలిస్తే ఆ యొక్క గుహలో ఉన్న శవము కదిలింది, కానీ కొంపలో ఉన్న మనం మాత్రం కదలము. 10 అయినా కదలము, 11 అయినా కదలము. వాక్యం స్టార్ట్ అయినా కదా. నేను తిడుతున్నాను కూడా పర్లేదు, మీరు నెక్స్ట్ వీక్ రాకున్నా పర్లేదు, మీలో చలనం లేదు. ఒకవేళ శవములో దేవుని పిలుపుకు చలనం ఉంటే, నీలో చలనం లేకపోతే ఆ శవం కంటే భయంకరమైన స్థితిలో నువ్వు ఉన్నావు. నీకు నచ్చకుండా సత్యం ఇదే. చలనం లేని క్రైస్తవ జీవితంలో జీవిస్తే దేవుడు మాట్లాడుతున్న మాట, దేవుని పిలుపుని అందుకుని శవము, కట్టబడ్డ శవము కదిలేస్తుంటే, సంగమా చలనం లేకుండా ఎలా ఉండగలుగుతావు? హౌ క్యాన్ యూ బి స్టబన్? కొంచెం బాధ ఉండొచ్చు. దేవుడు మాట్లాడమన్నాడు, మాట్లాడుతున్నాను. నచ్చకపోయినా దేవుని మాటలే మాట్లాడతాను. యేసు ప్రభు ఈరోజు ఉన్న వాళ్ళందరినీ కూడా, ఎవరిని కూడా మెల్లగా వాయిస్తూ పిల్లదు, గట్టిగా పిలిచాడు. పిలవలేదు, యేసే నన్ను పిలవలేదు అనుకుంటే నీకు ఈ సంఘంలో పని లేదు, వెళ్ళిపోవచ్చు. ఐ హావ్ నో ప్రాబ్లం. దేవుడు నన్ను పిలవలేదు, దేవునికి నేను అక్కర్లేదు, దేవునికి నాకు అక్కర్లేదంటే నువ్వు ఇక్కడ స్థలము నీకు లేదు. దేవుడు పిలిస్తేనే వచ్చాము ఇక్కడ.
ఆయన నన్ను పిలుచుకున్నాడు. పనికి మాలినవని నన్ను పిలుచుకుంటే ఇక్కడికి వచ్చాను. అసలు విశ్వాసిగా అక్కడ కూర్చోడం కూడా పనికి మాలినని పిల్లలు ఇక్కడ దేవుడు తీసుకొచ్చాడు. ఆయన పిలిస్తే వచ్చాను, ఆయన పిలిచాడు, వచ్చాము. శవం గదిలో వస్తుంది పిల్లరా. నీలో చలనం లేకపోతే, దేవుడు పిలుస్తుంటే దేవుని పిలుపుకు నీకు విలువ లేకపోతే, nobody can save you. అని ఈరోజు ఒక మాట చెప్పాలి పిల్లరా. యేసయ్య గుహలోకి వెళ్ళలేదు, బయట నుంచే పిలుస్తున్నాడు. యేసయ్య గుహలోకి వెళ్ళలేదు, యేసయ్య అక్కడి నుంచి వచ్చాడు కానీ లోపలికి వెళ్ళలేదు, బయట నుంచి పిలుస్తున్నాడు. ఆయన దూరంగా నిలబడి పిలుస్తున్నాడు. ఈరోజు పిల్లరా, ఆ మరణములో నుంచి జీవంలో నడిచి రావాల్సింది నీవు. ఆ పిలుపుని విన్నావు, నడిచావంటే జీవంలో నడికొద్దు. యూ హ్యావ్ టు మేక్ ఏ మూవ్. గాడ్ విల్ నాట్ మేక్ యూ మూవ్, యూ హ్యావ్ టు మేక్ ఏ మూవ్. నీకు నువ్వు కదిలి రావాలి. ఆయన నిన్ను పిలుస్తూనే ఉన్నాడు, బిగ్గరగా పిలుస్తున్నాడు. ఎవరిని పిలుస్తున్నాడో, ఎవరితో మాట్లాడుతున్నాడో నాకు తెలీదు, ఎవరిని హెచ్చరిస్తున్నాడో దేవుడు నాకు తెలియదు. దేవుడు పిలుస్తున్నప్పుడు ఆ స్వరంకు నువ్వు కదిలి వస్తే ఆ మరణములో నుంచి జీవంలోకి వస్తావు. జీసస్ ఇస్ స్టాండింగ్ ఇన్ బిట్వీన్ డెత్ అండ్ రిజరక్షన్. ఆ మరణము దాన మధ్యలో యేసు నిలబడి ఉన్నాడు. ఆ శిలువ కార్యము నిలిచి ఉన్నది. ఒకవేళ నువ్వు ఆ జీవంలోకి రావాలంటే యూ హ్యావ్ టు మూవ్ ఫ్రమ్ యువర్ డెత్ to the resurrection life. దేవుడు పిలుస్తున్నాడు. ఎంతమంది మేము సిద్ధంగా ఉన్నాము? ఎస్, అనేకమైన బంధకాలు ఉండొచ్చు. యూ మైట్ హ్యావ్ మెనీ రీజన్స్. ఈరోజు లాసరు కూడా చెప్పడం, అయ్యా కాళ్ళు కట్టేశారు, అయ్యా చేతులు కట్టేశారు, తలకు చుట్టేశారు, అయినా పర్లేదు, ప్రభు పిలిచాడు. ఐ హ్యావ్ టు గో, ఐ హ్యావ్ టు మూవ్. పిలిచాడు. ఎస్, ఈరోజు చెప్పలేరా, మరణము మన పునరుద్ధాన మధ్యలో ఆయన నిలుచుని పిలుస్తున్నాడు. ఆయన మాత్రమే ఆ మరణములో నుంచి జీవంలోకి తీసుకెళ్ళగలుగుతాడు. నా యొక్క జీవము సమృద్ధి గల జీవము. నేను జీవమును సమృద్ధి గల జీవము నీయడానికి వచ్చాడు. ఏ మరణం విషయంలో యేసయ్య ఏడ్చాడు. ఎందుకు ఏడ్చాడమ్మా? ఆ మరణ స్థితిని బట్టి ఏడ్చాడు. లేపడానికి పోయినా ఎందుకు ఏడ్చాడంటే, నువ్వు మరణ స్థితిలో ఉంటే నిన్ను చూసి దేవుడు ఏడుస్తున్నాడు. గాడ్ వాంట్స్ యూ టు బీ అలైవ్ ఫర్ ఎవర్. దేవుని కాన్సెప్ట్ అది. ఆ మరణములో నుంచి రావాలంటే యేసయ్య మాత్రమే ఉన్నాడు. నీ పునరుద్ధానికి మధ్యంలో యేసయ్య నిలిచి ఉన్నాడు. అక్కడ నిలిచి నేను పునరుద్ధానంలోకి రమ్మని పిలుస్తున్నాడు. ఈరోజు సంగమా, నువ్వు సిద్ధపడున్నావా? ఆయన పిలుపునందుకొని నువ్వు ఆయన యొద్దకు పరిగెత్తానికి సిద్ధంగా ఉంటే ఆయన ఒక మాట అంటాడు. ఆ మాట చదువుకొని ముగించుకుందాం. ఒకసారి చూద్దాం, ఒకసారి చివరి వచ్చిన చూద్దాం. ఏమండు ప్రభు అంటుండు. ప్రభు ఏమంటుండు? వెలుపలికి వచ్చును. ఏమంటున్నాడు? అంతటా యేసు మీరు అతటి కట్లు విడిపించుడి. ఎందుకంటే ఆ మరణపు కట్లు విడిపించుడి. ఎందుకంటే ఆయన మరణించేవాడు కాదు, ఆయన జీవించేవాడు, మరణించేవాడు కాదు. కాబట్టి అక్కడున్న వారితో, సంఘముతో చెప్తున్న మాట, ఎవరైతే మరణములోనో వారి కట్లన్నీ మీరు విడిపించండి. హీ ఈస్ గోయింగ్ టు లివ్ విత్ మీ ఫర్ ఎవర్. దేవునికి స్తోత్రం. God is standing in between the death and the resurrection and calling you. నిన్ను నన్ను పిలుస్తున్నాడు. ఆయన మధ్యలో నిలబడి పిలుస్తున్నాడు. ఈరోజు నిజంగా ఆ పునరుద్ధానంలోకి నడిచి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నావా? ఒకసారి పరీక్షించుకుందాం. దేవుని పిలుపుని అందుకున్న వారమై ఆ మరణములోంచి పునరుద్ధానంలోకి వెళ్ళడానికి, యేసయ్య ద్వారా వెళ్ళడానికి ప్రయత్నం చేద్దాం. అలాంటి జీవితం కొరకు దేవుని ప్రార్థిస్తాం. దేవుడు చెప్పినట్టుగా ఎలా చెప్పాడు? 3 విషయాలు. ఒకటి, విశ్వాసములో బలంగా ఉందాం, విశ్వాసముని క్రియను చేతపరుస్తాం. రెండోదిగా చూసినప్పుడు సహవాసంలో ఉందాం, ప్రార్థన జీవితం కలిగి ఉందాం. ఆయన పిలుపునందుకొని ఆయన చెంతకు చేరి ఆ జీవంలో ఉండేవారిగా ఉండడానికి దేవుడు తన కృపా సహాయాన్ని మనందరికీ అనుగ్రహించిన ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని అతిగా ప్రేమించు మా పరలోక తండ్రి, నీకు స్తోత్రమైన చక్కని మాటలు మాతో మాట్లాడిన దేవానికి స్తోత్రం. అవును నాయన, మా యొక్క పునరుద్ధానానికి నాయన మధ్యలో నిలుచున్నావు. మరణ పునరుద్ధాన మధ్యలో నువ్వు నిలుచుంది నాయన. మరణములో నుంచి జీవములోకి ఆహ్వానిస్తున్న దేవానికే స్తోత్రము నాయన. అట్టి జీవంలో ప్రవేశించే వారిగా మేము కదులుటకు కావలసిన చలనమును మీరు అనుగ్రహించమని, విధమైన వాక్యం అందరి జీవితంలో ఫలభరిత వాక్యం చేయండి. వాక్యానుసారమైన జీవితాన్ని దయచేయమని యేసయ్య పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.